ముందు రామచ నా పేరు రియాజు, రాయలసీమ రియాజ్. నా జాతకం నా జాతకం ఎలా ఉంది? ఎట్లుందో ఏందో ప్రశ్నార్థి అమ్మ. నా యోగంలో డబ్బులు సంపాదించింది ఉందా లేదా, పోగొట్టేదే ఉందా? ఎవరు వస్తారు? రాయలసీమ రియాజ్ లో వచ్చిందన్నా. ఈశ్వరుడు వచ్చిండు, వెంకటేశ్వర స్వామి. నాకు ఇద్దరు అలా చెప్పండి. అన్న తమ్ముల బంధువుల సాయం లేదన్నా. లేదు. అలా జీవించాలా? అవును. ఒకరు తినాలా ఉంచుకోని లేదు నీకు. లేదు. వచ్చేదాకా నీ కష్టం నీకు తప్పదన్నా. తప్పదు. ఒకరి కాడికి పోతావు కానీ ఒకరి గురించి నూరుతావు కానీ నీ గురించి ఎవరు రారు. ఒకరి గురించి ఆలోచిస్తున్నావు. మంచిగా ఉందా చెడు ఉంది అనుకుంటున్నారు కదా, మంచిగానే ఉంది. కొన్ని వాళ్ళు నీకు ఒక ఇద్దరు సమస్య పెడతారు. ఎవరు ఇద్దరు? చెప్తా. చెప్పు. సమస్య పెట్టారు. వాళ్ళు ఎవరు? వాళ్ళకు నీ పైన కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది. అంటే నేను బాగా సంపాదిస్తున్నాడు, తింటున్నాడు, నేను ఒకరి కాడికి పోవట్లేదని నీ పైన ఒక నరడిస్ట్ ఎక్కువ ఉంది. దానివల్ల నీపై కొంచెం ఆరోగ్యంలో కూడా సరిగా ఉండట్లేదు కదా. నా ఆరోగ్యం చాలా బలంగా ఉన్నా. ఆరోగ్యం అనేది ఏం లేదు నాకు. ఆరోగ్య సమస్యలు, ఒక చెయ్యి పోలియో ఉంది. చెప్పేది వింటా చెప్పు. కొంచెం బండి గండం కూడా ఉండే కదా నీకు. బండినా? అవును, ఇందాక నేను నడిపిన ఒక బండి. నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు. పైన తుమ్మకు దో గాడి రెండు బండ్లు ఉండే నాకు. ఒకటి పోయింది, ఒకటి ఉంది. జరుగురా పక్కగా. నీకు చూడండి, ఆయుష్ దేవుడు ఇచ్చినాడు. 92 ఏళ్ళు బతుకుతావు. వద్దులే నాయన, 50 సంవత్సరాలు బతుకుతే చాలు. పిల్లల పెళ్లి చేస్తే చాలు. ఏం బతికి ఏం సాధించేది ఏం లేదు. 3 ప్రయత్నాలు కదా. 3 ప్రయత్నాలు ఇప్పుడు. ఏం ప్రయత్నాలు? ఒకటోది ఇంటి గురించి, రెండోది లక్ష్మి గురించి, మూడోది పిల్లల జాతకంలో బాగుందా లేదా అనుకుంటున్నావు. జాతకంలో బాగానే ఉంది, దోషం లేదన్నా. నా పిల్లలు బాగానే ఉంటారా? జాతకంలో బాగానే ఉంది. నీ భార్య నీకు వెండి తెస్తా, బంగారు తెస్తా అంటావు. నీ భార్యకు తెచ్చేది వేసుకునేది లేదు. తెస్తా అంటావు. తెచ్చేది లేదు, వేసుకునేది లేదు. చూడు, నీకు అన్న మాట ఉంది కానీ మూట లేదు. నీకు ఎంత మాట్లాడినా నీకు పరువు లేదు. ఇప్పుడు ఇంటి ఏం పని అనుకున్నా కానీ వెనకాల పోతున్నావు కదా. ఇప్పుడు రాత్రిలో అనుకుంటావు అక్కడికి పోతా ఇక్కడికి పోతా అని. పొద్దున్న లేగానే ఇప్పుడు వద్దులే రేపు పోదాంలే అనుకుంటున్నావు. ఏ పని అనుకున్నా ఆ నరులు కొంచెం అడ్డపడుతున్నారు. చూడు, ఆ నరడిస్టి తొలగించుకుంటే మంచిదని వచ్చింది నీకు. జాతకంలో బాగానే ఉంది, దోషం లేదు. బాగానే ఉంది, కొంచెం నరడిస్టి ఎక్కువ ఉంది. దిష్టి అంటే పెట్టేతోళ్ళు చాలా మంది. నా దిష్టి ఏం చేస్తా చెప్పు. కటింగ్